అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. ఇక నుంచి బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే జనవరి 1 నుంచి ఏ బ్యాంక్ లేదా బ్రాంచ్ నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సూన్ మాండవీయ బుధవారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ పెన్షన్ల స్కీమ్ ఈపీఎస్ 1995 కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపైన సిపిపిఎస్ ప్రతిపాదనను ఆమోదించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో మాండవ్య తెలిపారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ సభ్యుల పెన్షనర్ల అవసరాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఆధునికీకరణ దిశ అండి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఆధునిక దిశగా అయితే సిపిపిఎస్ ఆమోదం నుంచి ఒక మైలురాయి అని మంత్రి అన్నారు. దీని కింద పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలో ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచి అయినా పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యాలయం పెన్షన్దారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తుంది. దీని ద్వారా సమర్థవంతంగా వారి చెల్లింపులను సులభతరం చేసుకోవచ్చు. పెన్షన్దారులకు సౌకర్యాలను మరింత మెరుగ్గా అందించడానికి ఈపీఎఫ్ఓని మరింత పటిష్టంగా సంస్థ మార్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనితో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ అయిన ఈపీఎఫ్ఓలోని 78 లక్షల మందికి అయితే ప్రయోజనం చేకూరనుంది. కేంద్రీకృత వ్యవస్థ పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌ను పీపీఓలు ఒక కార్యాలయం నుంచి మరొక కార్యాలయానికి బదిలీ చేయవలసిన అవసరం లేకుండా దేశవ్యాప్తంగా పెన్షన్ పంపిణీ నిర్ధారిస్తుంది. పదవీ విరమణ తర్వాత స్వగ్రామానికి వెళ్ళే పెన్షన్దారులకు ఇది ఊరటనిచ్చే వార్త. ఈపీఎఫ్ఓ కొనసాగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధునికీకరణ ప్రాజెక్టు సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ సిఐటిఈఎస్ 2.01లో భాగంగా ఈ సదుపాయం జనవరి 1, 2025 నుంచి అయితే ప్రారంభించబడుతుంది. తదుపరి దశలో సిపిపిఎస్ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏబిపిఎస్కి తీసుకువస్తారు. సిపిపిఎస్ అనేది వికేంద్రీకరించబడిన ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థ నుంచి ఒక నమూనా మార్పు.